బ్రేకింగ్ న్యూస్ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లుగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని, ఇది ధర్మమేనా అని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వల్లనే ఈయన ప్రకటించడం అండ్ ప్రకటించిన దాంట్లో కూడా ఆ లెటర్లో కూడా చూస్తే మనకి చాలా క్యాజువల్గా మనకి జగన్ గురించి ప్రస్తావించడం, బట్ ప్రధానమంత్రి గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి దాంట్లో ప్రస్తావించుకుంటూ వచ్చారు. సో అంటే ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్గా దీన్ని? ఇప్పుడు దీని వల్లనే ఆయన దూరం పెట్టడం వల్లనే, ఆయనకి ప్రాధాన్యత తగ్గడం వల్లనే ఆయన డైరెక్ట్గా ఇప్పుడు జగన్ కూడా లండన్ టూర్లో ఉండడం ఇవన్నీ కలిసి వచ్చాయని ఆయన ఇట్లా ఈ టైంకి రాజీనామా చేశారు అని అనుకోవచ్చా మనం? రైట్, డెఫినెట్గా మీరు అన్నట్టుగా కూడా ప్రధానంగా ఈ విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన పరిణామాలు కానీ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండడం, విజయసాయిరెడ్డి మాటలను ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి పరిగణనలోకి తీసుకోకుండా, ఎవరు సలహాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయకుండా ఉండే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకోవడం అనేది కూడా ప్రధానంగా గతంలో తీవ్రమైన చర్చనీయాంశమైంది. ఇటు రాను గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చేలాగా వ్యవహరించారు అనేది కూడా కొంత ప్రచారం అయితే గతంలో కూడా జరిగింది. అసలు పార్టీ ఓడిపోవడానికి విజయసాయిరెడ్డికి సరైన బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే, ఆయన నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లే ఇంత దారుణమైన పరాజయం పాలయ్యారు అనేది కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగింది. మొత్తంగా చూసుకుంటే వైసీపీ అధికారం కోల్పోవడానికి, అత్యంత దారుణంగా ఓడిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కారణం అనేది కూడా గతంలో తీవ్రమైన చర్చ కొనసాగింది. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంతటి బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనే దానిపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న టైంలో కూడా విజయసాయిరెడ్డి కూడా ఆయనతో పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బయటకు రావడం, పార్టీ అధికారంలోకి రావడం, తర్వాత ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు రెండోసారి రాజ్యసభకు వెళ్ళడం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకుని ఎందుకు పార్టీకి రాజకీయాలకు దూరం అవ్వాలి అని ఆయన అనుకుంటున్నారు? నా భవిష్యత్తు వ్యవసాయం, అంటే వ్యవసాయం చేసుకుంటానంటూ కూడా ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. నిజంగా వ్యవసాయం చేసుకుంటారా, ప్రత్యామ్నాయంగా తర్వాత ఈ హడావుడంతా సర్దుబడిన తర్వాత ఏ పార్టీలోకైనా జంప్ అవుతారా అనే దాని మాత్రం కొంత చర్చ కొనసాగుతుంది. కానీ ఇక్కడ పార్టీల పరంగా చూసుకుంటే ఇటు మోడీని పొగిడారు పార్టీ అధినేత, మరోవైపు పార్టీలో బీజేపీ పార్టీలు నెంబర్ 2 ఉన్న అమిత్ షాను కూడా ఆయన పొగిడారు. ఇటు టీడీపీకి సంబంధించి టీడీపీ అధినేతతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయని ఆయన కూడా నాకు కేవలం రాజకీయ పార్టీగా మాత్రమే విభేదాలు ఉన్నాయి తప్ప మాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా ఆయనకు సంబంధించి కూడా పాజిటివ్గానే మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజకీయంగా విమర్శలు చేసినప్పటికీ కూడా నాకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్తో అనుబంధం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ 3 పార్టీలను కూడా ఎవరిని కూడా నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడుతూ ఎవరి పట్ల కూడా ఎటువంటి నెగిటివిటీ రాకుండా ఉండే విధంగా